మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం వారి సంక్షేమం కోసం మత్స్యకార సేవా కార్యక్రమంలో భాగంగా వారిని ఆదుకుంటోందని కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. మత్స్యకార సేవా కార్యక్రమంలో ఆయన ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. కావలి నియోజకవర్గంలో భారీ పరిశ్రమలు నెలకొంటున్నాయని, దీంతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయని ఆయన తెలిపారు. గౌరవ్ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు మరి మత్స్యకార సోదరులకు నా హృదయపూర్వక నమస్కారం. లీన్ పీరియడ్ సమయంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి ప్రభుత్వం ఇస్తున్న 20,000 ఆర్థిక సహాయం వారికి ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 130,796 మంది మత్స్యకారులకు మొత్తం 261.5 కోట్ల సహాయం ప్రభుత్వం అందిస్తుంది. మన నెల్లూరు జిల్లాలో 11,644 మంది మత్స్యకారులకు 23.2 కోట్ల ఆర్థిక సహాయం అందుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి, విజన్, పరిశ్రమలు, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వల్ల నెల్లూరు జిల్లాకి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ఎందుకో నిదర్శన గతంలో ఉన్న పరిశ్రమలు అదనంగా గత 50 రోజుల్లోనే అంటే వింజమూరు పర్యటన తర్వాత జిల్లాలో 7 ప్రధాన పరిశ్రమలు గ్రౌండ్ దశగా చేరుకున్నాయి. శ్యామ్ మెటాలిక్స్, అనంత టెక్నాలజీస్, ఆదిత్య ప్రెసిటెక్, ఆర్ఆర్ ఇండస్ట్రీస్, ఫర్నిచర్ పార్క్, అపోలో టైర్స్, విశాఖ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు జిల్లాలో పెట్టుబడులకి పడుతున్నాయి. ఈ పరిశ్రమ ద్వారా జిల్లాకు 10,000 కోట్ల పెట్టుబడులు రావడం జరుగుతుంది. సుమారు 75,000కి పైగా ఉద్యోగ అవకాశాలు లభించడం జరుగుతుంది. కావాలి సమీపం ప్రాంతంలో భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు వేగంగా రూపొందించడం జరుగుతుంది. ఇక్కడి నుంచి కేవలం 15 కిలోమీటర్ దూరంలో 20,000 కోట్లతో రామాయపట్నం పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. పోర్ట్ సమీపంలోనే బీపీసీఎల్ ఆధ్వర్యంలో 96,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద రిఫైనరీ ఏర్పాటు అవుతున్నాయి. అలాగే ఇండోసోల్ సంస్థ ద్వారా 69,000 కోట్ల సోలార్ ప్రాజెక్ట్, ఇఫ్కో కిసాన్ సెజ్లో 10,000 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చెందుతున్నాయి. దగ్గదర్తి ఎయిర్పోర్ట్కు ₹1,000 కోట్ల పెట్టుబడితో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలో సుమారు 1,17,000 మందికి ఉద్యోగోపాధి అవకాశాలు లభించడం జరుగుతుంది. కావాలి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి సమగ్ర మాస్టర్ ప్లాన్స్ సిద్ధం చేస్తున్నాము. రామాయపట్నం పోర్ట్, బీపీసీఎల్ ప్రాజెక్ట్ అభివృద్ధిని దృష్టి పెట్టుకొని సుమారు 25,000 ఎకరాలు ఈ ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. దీని ద్వారా 30,000 మందికి ఉపాధి అవకాశాలు, 10,000 కుటుంబాలకి నివాస సదుపాయాలు కల్పించడంతో పాటు స్థానిక యువత, జనాది గిరిజనులు మరియు ఎస్సీ వర్గాలకు ప్రయోజనం కల్పించడం జరుగుతుంది. పోర్ట్ పరిసర గ్రామంలో రోడ్, పరిశ్రమలు, నివాసులు మరియు ఇతర మౌలిక వసతులు అభివృద్ధికి ఈ మాస్టర్ ప్లాన్ ఉపయోగం పడుతుంది. ముఖ్యమంత్రి గారికి ఉన్న విజన్కు ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలతో నెల్లూరు జిల్లా పరిశ్రమల హబ్గా అభివృద్ధి చెందుతోంది. ఇందుకు మా జిల్లా ప్రజల తరపున మీకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.